First ever factory outlet, Mukunda Jewelers. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. శ్రేష్ఠి వర్మ ఈ పేరు మాత్రం గత కొన్ని నెలలుగా మాత్రమే ఒక ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుంది. దేన్ని పట్టుకున్నా కానీ మెయిన్గా ఈవిడ గురించి వచ్చే విషయాలు ప్రతి ఒక్కటి కూడా ఒక కాంట్రవర్షియల్ టైప్లోనే అయిపోతుంది. ఒకటి జానీ మాస్టర్ మీద వివాదం కానీ, ఆయన మీద పెట్టిన కేసు కానీ, ఆ తర్వాత రీసెంట్గా తను ఇస్తున్న ఇంటర్వ్యూస్ ప్రకారం కూడా చూసుకుంటూ ఉంటే ఏదో పర్టికులర్గా ఒక పర్సనల్ అజెండా పెట్టుకొని ఏదైనా ముందుకు వస్తుందా అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. రీసెంట్గా అయితే మహాత్మా గాంధీ అండ్ జవహర్లాల్ నెహ్రూ వాళ్ళని మరి కించపరుస్తూ కూడా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. గుంటూరులో ప్రత్యేకంగా ఆవిడ మీద కూడా ఒక కేసు అనేది కూడా నమోదైంది. దీని గురించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్ ఇప్పుడు మనతో పాటున్నారు. మరి మాట్లాడదాం. హాయ్ మాస్టర్. నమస్తే మాస్టర్. నమస్తే. ఏంటి మాస్టర్, శ్రేష్ఠి వర్మ ఆవిడ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయినట్టు అనిపిస్తూ ఉంది. ఇందాక మీరు ఫస్ట్ తన గురించి చెప్పేటప్పుడు ఒక ట్రెండింగ్ అనే వాడు తీసుకొచ్చారు. ట్రెండింగ్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక ఆయన తిరుపతిలో ఒక 1.5 కోటి 2 కోట్లు ఇచ్చాడు పాపం. అతను పేరు ఒక అర్ధగంట కూడా రాలే. అది ట్రెండింగ్ కాదు కదా మాస్టర్. అదే అంటే ఇప్పుడు వీళ్ళు ఏదేదో చేసి ఏదేదో మాట్లాడితే ట్రెండింగ్లోకి వచ్చేస్తున్నారు. అంటే అసలు లోకం ఏమైపోయింది? కొన్ని వందల మందికి భోజనాలు పెట్టి అతను ట్రెండింగ్ కాడు. ఎవరో ఏదేదో గలీజ్ మాటలు మాట్లాడితే ట్రెండింగ్లోకి వస్తున్నారు. అంటే లోకం ఇలా అయిపోయిందనమాట. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే కొంతమందికి పేరు కోసం ఎంతో తపన పడుతుంటారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళే ఉన్నారు. నాలాంటి వాళ్ళు చాలామంది కొరియోగ్రాఫర్, హరినాథ్ రెడ్డి మాస్టర్లు ఎంతోమంది స్టిల్ అమ్మా నాన్నని ఇడ్చిపెట్టి హైదరాబాద్కు వచ్చి కొరియోగ్రాఫర్ కోసం ఎంతమంది దగ్గర డబ్బులు అడుక్కొని లేక బాధపడిన వాళ్ళని ట్రైనింగ్ చేయరు. జనాలు ఎలా అంటే ఒక దేనికి పనికిరాని చాతగాని విషయాన్ని తవ్వుతూనే ఉంటారు. ఆ బొక్క ఇంత పెద్ద హోల్ అయిన దాకా తవ్వుతూనే ఉంటారు. మరి ఇంకా తొమ్మిది లాస్ట్కి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంటర్వ్యూస్ ఇచ్చేసి నార్మల్గా వదిలిపెట్టేస్తే అయిపోతుంది కదా. కాకపోతే అనవసరమైన వ్యాఖ్యలు అనేది కూడా చేసి ఏంటి నాకు తగ్గిపోతూ ఉంది, సో ప్రజెంట్ ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి ప్రజలందరూ కూడా నన్ను గుర్తుపెట్టుకోవాలి అనే ఉద్దేశం అనేది మాత్రం ఆవిడ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. అవును, అదే తన గురించి నేను శ్రేష్ఠి వర్మ గారి గురించి లాస్ట్ టైం నేను తను ఎక్కడ ఉంటుందో ఎందుకు కూడా తెలియదు. ఒక సిచ్యువేషన్, ఒక అమ్మాయికి ఇది జరిగిందని చెప్పి మా తెలంగాణ డాన్సర్స్ యూనియన్ తరపు నుంచి తనకు హామీ ఇచ్చా. ఏమనంటే సపోర్ట్ చేశారు కదా మీరు, చాలా సపోర్ట్ చేశా. తనకు ఒక కార్డు ఇవ్వకపోతే కూడా మా యూనియన్ నుంచి కార్డు ఇచ్చి కొరియోగ్రాఫర్గా మేము చేపిస్తామని చెప్పి. కానీ అంత పేరుంది తన కొరియోగ్రఫీ కూడా. నేను చూసా ఆ సాంగ్, అక్కిరాబా సాంగ్ తను ఒక డెమో చేసి ఇట్స్ పెట్టింది. చాలా అద్భుతంగా చేసింది అనమాట. అంటే సాంగ్లో ఇంతగా ఆ రియల్ షూట్లో కూడా తను చేసింది చాలా బాగుంది. ఒక పిల్లగాడు వేరే అసిస్టెంట్ తోటి చాలా బాగుంది. కానీ రీసెంట్గా తను మాట్లాడిన మాటలు అసలు తనకి ఆ మాటలకి సంబంధమే లేదు. ఎందుకంటే గాంధీ గారు అంటే అసలు మామూలు కాదు. గాంధీజీ కలలు గన్న స్వరాజ్యం అంటే ఆయనను చూసి ఎంతమంది నేర్చుకున్నారో. ఆయన మంచితనం కానీ, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపెట్టడం అని, అలాంటి ఒక గొప్ప అసలు ఇక అంతే చాలా గ్రేట్ మనిషి అనమాట. అలాంటి ఆయన గురించి మాట్లాడటం నాకెందుకో చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మన మైండ్కి రావాలి. మైండ్కి రాకుండా ఏదో మనం కొంచెం ఈ మధ్య ఫేమ్ అయ్యాము, ఏదో మనకు 2 ఇంటర్వ్యూలు వచ్చాయి, నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనాలు అయితే ఊరుకోరు. మళ్ళీ ఇంకోటి, నెహ్రూ గారికి వాళ్ళకి సపరేట్ డేస్ ఉన్నాయి. ఒక ఇయర్లో వాళ్ళకంటే ఒక డేస్ ఉంటాయి. ఆ డేస్కి ఎంతమంది సెలబ్రేషన్ చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళ గురించి మాట్లాడటం చాలా తప్పు. ఎందుకంటే తన గురించి ఎంత తెలిసినా కానీ తెలవని వాళ్ళు లేరా? తెలవకపోతే వాళ్ళకి ఒక డేట్స్ ఎందుకు పెడతారు? నెహ్రూ గారు అంటే చిన్నపిల్లగాళ్ళకి మొత్తం గెటప్ వేసి క్యాప్ పెట్టి నెహ్రూ గారు అని చెప్పి చిన్న ఫ్లవర్స్ పెడతారు. అట్లాంటి వాళ్ళ మనసుల గురించి తను మాట్లాడటం చాలా తప్పు అండ్ బాధాకరం కూడా. ఎందుకంటే ఎవరైనా పోతూ మనం సెలబ్రిటీ అయితే ఒక గొప్ప 10 మందికి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. కానీ ఏదో మనం నోటికి వచ్చింది, మనం ఏదో ఇంటర్వ్యూలో కూర్చున్నామని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడద్దు. అంటే ఆవిడ సెలబ్రిటీనా మాస్టర్? అంటే సెలబ్రిటీ అంటే చేసిరు కదా. సెలబ్రిటీ అంటే ఎవరు మాస్టర్? ఒక మాట అడుగుతున్నా, చెప్పండి. ఇప్పుడు సెలబ్రిటీ అంటే నోటికి వచ్చిన మాట్లాడిన వాళ్ళు సెలబ్రిటీలు. కాకపోతే ఆవిడ సెలబ్రిటీనా అసలు? అంటే సెలబ్రిటీ చేశారు కదా. ఎలా అవుతారు మాస్టర్? ఇప్పుడు అంటే వివాదాల ద్వారా పైకి వస్తే సెలబ్రిటీ అయిపోతారు. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం అదే ఉంది. ఇప్పుడు జానీ మాస్టర్ మీద కేసు పెట్టిన తర్వాత అమ్మాయి పేరు తెలవని వాళ్ళు లేరు. అంటే తెలిస్తే సెలబ్రిటీ అయిపోతారు. అంతే.
ఇక వెల్ నోటెడ్ పర్సన్ అంతే. ఎక్కడికి పోయినా సెల్ఫీలు దిగటం, వెల్ నోటెడ్ పర్సన్, సెలబ్రిటీ. అందులో ఒకటి పుష్పాలో సాంగ్ చేసింది, ఇంకా సెలబ్రిటీ అయిపోయినట్టే. అదే నేను అంటున్నా, ఒక మంచి మాటలు మాట్లాడడం ఎందుకు సెలబ్రిటీలు చేయట్లే, ఎందుకు పైకి తీయట్లే. మొన్న ఖమ్మంలో ఒక అతను వరదలు వచ్చినప్పుడు డేర్గా వెళ్ళి 8 మంది ఫ్యామిలీని కాపాడిండు, ఒక కుటుంబాన్ని కాపాడిండు. అట్లాంటి వాడిని తీసుకొచ్చి మంచి చేయాలి, అట్లాంటి వాళ్ళకి పేరు తేవాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఏది కాంట్రవర్సీ, కొంచెం కాంట్రవర్సీ రాగానే వాడు సెలబ్రిటీ అయిపోయినట్టు. ఒక విషయం అడుగుతాం మాస్టర్, చెప్పండి. చెప్పు. ఫస్ట్ సో ఏదైనా కానీ ఇప్పుడు ఆవిడ సెలబ్రిటీ అని మీరు అంటున్నారు, ఓకే. అది కూడా ఏంటి, ఒక సాంగ్ చేశారు, దానివల్ల మంచి ఫేమ్ వచ్చింది, ఓకే. దాని తర్వాత వివాదాల ద్వారా వచ్చిన ఫేమ్ ఇంకొకటి, ఓకే. సో ఇప్పుడు ఇంటర్వ్యూస్కి వచ్చి తన మీద జరిగిన అన్యాయమని చెప్పుకోవడానికి ఎవరికైనా కానీ మన భారతదేశంలో ఆ హక్కు ఉంది. సో చెప్పుకుంటున్నారు, ఓకే. కానీ ఏదో ఒక పర్సనల్ అజెండా పెట్టుకొని, సో మరి హిస్టరీలో ఉన్నటి తీసుకొని వచ్చి, లేదు నాకు ఇది ఇలాంటివి చేస్తేనే నాకు ఇంకో రకంగా, ఒక రకంగా వేరే వర్గాల నుంచి అయినా కానీ ఏ రకంగా అయినా కానీ ఫేమ్ వస్తుందా ఏంటా అని చెప్పేసి ఆ రకంగా వ్యాఖ్యలు చేసిందని మనం అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఆల్రెడీ తనకి కొరియోగ్రాఫర్గా కార్డు ఉంది, పెద్ద పెద్ద సినిమాలు చేస్తుంది కాబట్టి తను చేసేది ఏదైనా ఆ రంగం నుంచే తెచ్చుకోవాలి పేరు, అవునా కదా? ఆ రంగం నుంచి తెచ్చుకోవాలి. కానీ ఇలాంటి అంటే ఒక ఏమి తెలిసి తెలియని మాటలు అనమాట. అంటే తను ఏమనుకుందంటే, నేను ఇలా నాకు జరిగిన అవమానం, నాకు జరిగింది ఇది, నాకు న్యాయం జరగట్లేదు అంటే ఎందుకు జరగదు? నువ్వు చేసే దాంట్లో, నీకు జరిగిన దాంట్లో అన్యాయం ఉంటే కంపల్సరీ లా ప్రకారంగా కంపల్సరీ నీకు మంచి జరుగుతుంది. కానీ ఎప్పుడో పాతవి నువ్వు పట్టుకొని వచ్చి నీకు తెలిసి తెలియని మాటలు మాట్లాడితే నీకు జరిగేది న్యాయం జరగదు. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు, నువ్వు ఎంత ఎదుగుతున్నావో నీ మాటలను బట్టి కూడా జనాలకు అర్థమైపోయింది. ఇప్పుడు చాలామంది ఏమంటారు, దీనికి జరగాల్సిందేరా అంటారు. అనరా అంటే ఆ మాటలు పట్టుకొని చాలామంది ఏమంటారు, ఇప్పుడు ఎంత పెద్ద మంచి మంచి గాయకులను కూడా వాడు మామూలుగా వాడలేరా అంటే వాళ్ళ నోట్లోంచి ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? శ్రేష్ఠి వర్మ మీద కేసు పెట్టిన తర్వాత మీరేమనుకున్నారా, మంచిదైంది అని మీరు అనుకున్నారా? అంటే అనుకోవటం అంటే చాలా, అంటే జస్ట్ మీరేమనుకున్నారా చెప్పండి. నేనేమనుకున్నా అంటే, తను అసలు ఏం మాట్లాడింది చూసిన తర్వాత అసలు ఇలా మాట్లాడటం తప్పే, అసలు ఇలా ఈమె ఎందుకు మాట్లాడింది, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని పట్టుకొని మాట్లాడిందా, ఇలా మాట్లాడకూడదని చెప్పి అనుకున్నా నేను. ఎందుకంటే మనకి తెలిసిన మన ఫీల్డ్ అమ్మాయి కాబట్టి. కొంతమంది బయట వాళ్ళు ఏమనుకుంటారు, డైరెక్ట్ వాడంటారు, నేను ఏమన్నా అదే వాడంటారు, దీనికి మంచి జరిగింది అని అంటారు, కంపల్సరీ అంటారు. ఎందుకంటారంటే తనకి ఇప్పటివరకు అయితే కొంత ఉన్న ఈ లోకాలిటీలో తన మీద సానుభూతి ఉంది. ఎందుకంటే చాలామంది కూడా ఒక పెద్ద కొరియోగ్రాఫర్ తిని ఇలా చేశాడని చెప్పి సానుభూతి ఉంది. తను ఇప్పుడు కాకపోయినా రేపు అయినా తనకు జరిగింది అన్యాయం అయితే తనకు న్యాయం జరిగేది. కానీ న్యాయం జరిగేదని కావాల్సుకొని చెడగొట్టుకుంటారు. ఏదో తెలిసి తెలియని మాటలు మాట్లాడి, నోటి దుళ్ళతోటి మాట్లాడి ఏదో ఒక తెలియక వీళ్ళనే కాదు చాలామంది కూడా అంతే. కొంచెం మనం ఏది మాట్లాడినా నోటిని కొంచెం అదుపు పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు మేము తిట్టాలంటే తిట్టలేక కాదు, అనాలంటే అనలేక కాదు. మా అంటే తీసుకుపోతారు ఒక 2 రోజులు, ఆ 2 రోజులు జైలుకు తీసుకుపోయినా, 2 రోజులు బయటికి తీసుకుపోయినా పేరే ఇంకెక్కువ పేరు వస్తుంది. కానీ ఎప్పుడైనా మన మాట్లాడే మాటలు 10 మంది వింటారు, 10 మంది చూస్తుంటారు. ఆ చూసినప్పుడు తెలిసిపోద్ది అనమాట వీళ్ళ మనస్తత్వం. అరే వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాబట్టి ఇది జరిగింది, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు జరిగిందని చెప్పి కంపల్సరీ అనుకుంటారు. ఆ సిచ్యువేషన్ రానిచ్చుకోవద్దు. అది నేను చెప్పేది ఏంటంటే, ఎవరికైనా కానీ రేపు పొద్దున మనం కానీ బయట వాళ్ళు ఎవరైనా కానీ ఒకళ్ళు అనుకోకుండా ఫేమ్ వచ్చిన తర్వాత కొంచెం నోటి దురుసు తగ్గించుకోవాలి. మాస్టర్ ఒకటి చెప్పండి, ఎట్లా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కానీ, సో ఆ కుటుంబంలోనే మీరు ఉన్నారు కాబట్టి, ఆవిడ కూడా ఆ కుటుంబానికి సంబంధించిందే కాబట్టి, ఏంటంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత సినిమాల నుంచి అవకాశాలు కానీ రావడము అవన్నీ ఉందా లేదా? ఉంది. ఎందుకుందంటే అమ్మాయికి అక్కడ వేరే అంటే ఎవరైతే మాస్టరు పెద్ద కొరియోగ్రాఫరు, ఇంకోటి ఏంటంటే అనుకోకుండా ఇక అది సిచ్యువేషన్లో కావాలని చేసిరా, ఆయన మీద ఎలిగేషన్ సృష్టించిరా, లేకపోతే అది నిజమా అనేది పోలీసు వాళ్ళు ఆల్రెడీ నిర్ధారించారు. అది కంటిన్యూగా చర్చ నడుస్తూనే ఉంది. కానీ టాలెంట్ పరంగా అయితే అమ్మాయి ఈజ్ గుడ్. ఓకే. ఆ టాలెంట్ పరంగా ఆ సాంగ్ బయటకు వచ్చిన తర్వాత అకిరవ కంపల్సరీ అమ్మాయికి ఛాన్సెస్ వస్తాయి. ఛాన్స్ రాకపోతే ఇక అది కొంతమంది కావాలని చేస్తున్నట్టే. ఎందుకంటే ఆల్రెడీ అమ్మాయికి ఛాన్సెస్ వస్తున్నాయని, కానీ ఎక్కువ అయితే రావు. మా అంటే ఒక 10లో 1, 2, ఒక 10 దగ్గరికి వెళ్ళి పడితే 2 అన్న 3 అన్న వస్తాయి. పక్కా అయితే వర్క్ వస్తుంది.
ఎందుకంటే ఉన్న టాలెంట్, అమ్మాయి టాలెంట్ పర్సన్, వెల్ టాలెంట్ పర్సన్, మంచి అమ్మాయి దగ్గర డిఫరెంట్ కంపోజిషన్ ఉంది. ఎందుకంటే నేను ఆ సాంగ్ చూశాను కదా, ఒక మంచి కొరియోగ్రఫీ ఉంది కాబట్టి తను సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ నోటి కొంచెం మాటలతోటి ఏమన్నా. మాస్టర్ ఒక మాట అడుగుతా చెప్పండి, మీరు ఆ సాంగ్ బాగుంది అని చెప్పేసి అని అంటున్నారు. బషీర్ మాస్టర్ కానీ, జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ, ఇలా అందరూ కూడా ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆ పొజిషన్ వచ్చింది, అయినా కానీ ఏంటంటే ఒక స్ట్రాంగ్ బేస్ అనేది కూడా పెట్టుకున్నారు. ఒకటి చెప్పండి. కరెక్ట్ అది. అంటే అదే నేనేమంటున్నా, ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోవడం అంటే నోటి ద్వారానే అంటున్నా. ఇప్పుడు మీకు రాకేష్ మాస్టర్ దాకా వెళ్ళండి మీరు. రాకేష్ మాస్టర్ నెంబర్ 1 పర్సన్. ఆయన లైఫ్ ఖరాబ్ అయిపోయింది ఓన్లీ నోటితోటే, ఓన్లీ నోటి మాటతోటే ఖరాబ్ చేసుకున్నాడు. ఎవరికైనా నోటితోటే ఖరాబ్ అవుతుంది. అందుకోసమే మనం ఎంత తిన్నాం, ఎంత పడుకున్నాం, మనకి ఎంత ఆస్తుందనే కాదు, మన మాట ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి అనేది చూస్తారు. అవునా కదా? చాలామంది కింద కూర్చొని తినే పేదవాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు తినే విధానం చూడండి, వాళ్ళు తినే విధానం చూస్తేనే ఎంతో బాగుంటుంది. కొంతమంది ఎంత పెద్ద కోటీశ్వరులు ఉన్నా వాళ్ళు తినే విధానం చూస్తే నచ్చదు. ఇది కూడా అంతే, ఎదుగుతున్నా కొద్దీ ఒదగాల, మాట్లాడుతున్న కొద్దీ పదాలు ఒక్కొక్క పదం వేస్తే సూపర్ ఉండాలి. నువ్వు మాట్లాడే మాటను బట్టి కదా ఎవరైనా దగ్గర వచ్చేది. ఇప్పుడు అసలు నీకు అసలు ఆ విషయానికి సంబంధం ఏంది, నీకు జరిగిన గోల్ ఏంది, నువ్వు చేసే మాటలేంది అది. ఎందుకంటే తనే కాదు నేనే కానీ ఏ సెలబ్రిటీ అయినా ఎవరైనా కొంచెం ఫేమ్లోకి వచ్చాయినా మనకు కొన్ని అవకాశాలు వస్తున్నాయంటే ఓన్లీ మన నోటి మాట ద్వారానే. అంటే ఈ సినిమా తర్వాత అయితే ప్రెసెంట్ ఆవిడకు వర్క్ అనేది వస్తూనే ఉంది కదా. ఓకే, అంటే దీని వెనకాల ఏమైనా పర్సనల్ అజెండా ఉందేమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కావాలనే జానీ మాస్టర్ మీద ఎలిగేషన్ కాదు, అదనే కాదు, ఆ ఇష్యూ అయితే అయిపోయి అందరికి తెలిసిపోయి అది కాదు మాస్టర్. ఏంటంటే ఇప్పుడు పర్సనల్ గా మరి స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న వీళ్ళ కానీ లేకపోతే గాంధీజీ గారు అందరి మీద సో ఇలా వెయ్యడం అనేది కూడా, ఈ మాట మాట్లాడడం అనేది కూడా దీని వెనకాల ఏమైనా పర్సనల్ అజెండా ఉందా? తెలిసి తెలియని మాట్లాడండి అంతే. అంటే తను ఏమనుకుందంటే నేనేం చెప్పినా ఇంటరు, నాకు అన్యాయం జరిగింది, నేనేం చెప్పినా ఇంటరు, తెలిసి తెలియని మాటలు అంతే. కానీ తనకు సొంతంగా తనకి తెలుసుకోవాలి, అంటే ఇది మాట్లాడొచ్చా మాట్లాడొద్దా, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎన్నో పండితులు ఉన్నారు. గాంధీ గారి గురించి, నెహ్రూ గారి గురించి మాట్లాడిన వాళ్ళు లేరా? వాళ్ళకి రాకనా, వాళ్ళు మాట్లాడలేకనా? వాళ్ళు తీయాలంటే చరిత్ర మొత్తం తీస్తారు. ఎందుకంటే తీయకూడదు, కొన్ని మనకు తెలిసినా కొన్ని వాటి గురించి మాట్లాడకూడదు. మనం మాట్లాడే ఏజ్ కాదు, మనం మాట్లాడుకునే మాట కాదు అది. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధులు అంటే మామూలు విషయం కాదు. వాళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళు మన స్వాతంత్రం గురించి వాళ్ళు కష్టపడ్డది, వాళ్ళు చేసిన పని, వాళ్ళు ఎన్ని గొడవలు చేశారు, ఎన్ని ఇబ్బందులు పడాలి, అవన్నిటి గురించి మనం మాట్లాడేంత స్థాయి మనకు లేదు. అసలు వాళ్ళ పేరెత్తే స్థాయి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడండి, వాళ్ళకి ఎంట్రుక బరాబర్ కూడా కావు మనం అసలు. అట్లాంటి పెద్దవాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. ఓకే, కాకపోతే దీని వెనకల కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వింటూ ఉన్నాము, అది కూడా 2 రకాలుగా. ఫస్ట్ ఒక రకంగా అయితే నేను చెప్తాను. ఏంటంటే మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో అందులో వెళ్ళాలనే ఉద్దేశం ఏమైనా ఉండడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నా మీద ఒక అలిగేషన్, ఒక బజ్ అనేది ఏర్పడుతుంది. అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఎనీథింగ్ ఒకటి ఏర్పడిందంటే అప్పుడు మనము ఆ షోలో పాల్గొనొచ్చు అనే ఇంట్రెస్ట్ ఏమన్నా దీని వెనకాల ఉండొచ్చు అనుకోవచ్చా? అదే కాంట్రవర్సీ ఫీల్డ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్. బిగ్ బాస్ అనేది కూడా ఎట్లా అంటే ఒక మంచి టాలెంట్ ఉన్న పర్సన్ కూడా చోట్లేదు అక్కడ. అది ఎట్లా అంటే ఒక కాంట్రవర్సీ, ఒక వీడియో పెడితే ఇన్ని వేల లైక్స్ వస్తున్నాయి, ఇన్ని వేలకు వస్తున్నాయి అని చెప్పి ఎక్కువ చూస్తున్నాను అనమాట. అంటే మేబీ దీని గురించి ఏమైనా మాట్లాడితే మళ్ళీ నా ట్రెండింగ్ ఏమైనా ట్రాఫిక్ ఎక్కువ అయిద్దేమో అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు. ఎందుకంటే సిచ్యువేషను మరి అమ్మాయి మరి ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడింది అనేది తన మనసుకే తెలవాలి. ఎందుకంటే అసలు ఇది మాట్లాడే మాట కాదు, అనవసరమైన వేలు పెట్టడం అదే. సో అట్లాంటప్పుడు వేరే అలిగేషన్స్ ఉన్నప్పుడే ఇట్లాంటి ఉంటుంది కదా. ఉంటుంది. అంటే ఏదైనా కానీ ఒకటి మనము ఇంటర్వ్యూకి వచ్చే ముందైనా కానీ సో మనం డిస్కస్ చేసుకుంటాం ఏంటంటే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం మాస్టర్ అని అంటే దాని గురించి మీరు ప్రిపేర్ అవుతారు. సో ఏం మాట్లాడాలనేది మైండ్లో ఉంటుంది కంపల్సరీ. సో అట్లాంటప్పుడు అది కావాలని ఇంటెన్షనల్గానే అన్నట్టే కదా. అదే ఇప్పుడు ఇది మాట్లాడితే నాకు ఇంత ట్రెండింగ్ వస్తుంది, ఇది మాట్లాడితే నేను ఇంత కాంట్రవర్సీ అవుతా అనే మాట్లాడటం అయితే సరే. ఏరే వాళ్ళ గురించి మాట్లాడిన 100 ఉన్నాయి. అదే మాట మరి ఆయన ఎవరైతే అమ్మాయికి అన్యాయం చేసినో ఆయన మీద టాపిక్ పెంచుకోమన్నాడు. కానీ ఎవరో ఒక స్వాతంత్ర సమరయోధులు అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళకి ఎన్ని దండాలు పెట్టినా, మనం కొన్ని వేల కొబ్బరికాయలు కొట్టినా కానీ తక్కువే. ఎందుకంటే గాంధీ గారి గురించి చూడండి,
ఎక్కడ ఏ పల్లెలో అయినా, ఏ సిటీలో అయినా, ఏ కాలనీలో, ఎక్కడ రోడ్ కంపల్సరీ సెంటర్లో గాంధీ గారే నిలబడతాడు. అట్లాంటి మంచి మనిషి గురించి మనం అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడటం అయితే నాకు చాలా బాధ. నేను చూశాను తను మాట్లాడిన మాటలు కూడా. నెహ్రూ గారి గురించి తెలవాల్సిన నెహ్రూ గారు అంటేనే ఆ పద్ధతి తెచ్చిన మనిషి. ఆయన వేసే పద్ధతి విధానం, ఆయన మాట్లాడే మాటలు, వాళ్ళ గురించి మనం మాట్లాడే స్థాయి కాదు. దీని తర్వాత రాజకీయ రంగు పులుముకోవడం అనేది కూడా ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఉంటాయి? అట్లా ఏముండదండి. అసలు ఆమెకి రాజకీయానికి సంబంధమే లేదు. ఏం లేదు మాస్టర్, ఇప్పుడు మీరు అన్నారు చూసినారా, ఏం లేదు, ఏదో ఒక ఇష్యూ అనేది తీసుకొని వచ్చి కొంచెం హడావిడి చేసేసి ఏదన్నా అనేసి అయితే ఆ ట్రెండింగ్ లోకి వస్తాము అనే ఆ టైప్ లో ట్రెండింగ్ లోకి వస్తామనే టైప్ ఏమో సృష్టించవచ్చేమో, కానీ రాజకీయం వేరండి. రాజకీయంకి దానికి సంబంధం లేదు. అసలు రాజకీయాల్లో తీసుకుపోవడానికి అమ్మాయితో ఏం చేస్తారని రాజకీయాలు? పెద్ద పెద్ద వాళ్ళే తిరుగుతున్నారు. ఇంకా ఆమె కంటే పెద్ద పెద్ద నోరున్నోళ్ళు, ఇంకా అంటే ఆమె కంటే గట్టిగా మాట్లాడే వాళ్ళే మొత్తం సైలెంట్ కూర్చున్నారు. మరి ఇప్పుడైతే కేసు వేశారు. సో ఇప్పుడు దాని ప్రభావం ఎలా ఉండబోతుంది ఆవిడ కెరియర్ మీద? కానీ కెరీర్ మీద అంటే కేసు అది అసలు ఏం పడుతుంది అనేది తెలియదు కదా మనకి. ఎందుకంటే పెద్దవాళ్ళని దూషించారు కాబట్టి దానికి ఏ సెక్షన్ ఉంటుందో ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు పోతారు. ఎందుకంటే ఒకవేళ దానికి క్షమాపణ కూడా చెప్పుకోవచ్చు. క్షమాపణ చెప్పి ఒక వీడియోస్ పెట్టచ్చు, నేను ఇంకోసారి నేను ఏదో అనుకోకుండా అన్నా అని క్షమాపణ తీసుకోవచ్చు. క్షమాపణ మించిన కేసు అయితే ఎక్కడ లేదు నాకు తెలిసి. క్షమాపణతో ఉంటే ఇడిచి పెడతారు అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మాయి ఏదో తన డిప్రెషన్లో తనకు పాపం, ఎందుకంటే ఆడపిల్ల కదా, తనకు జరిగిన బాధకి ఏదో చెప్పుంటుంది. ఇక నాకు తెలిసి క్షమాపణ కేసే ఏదన్నా వేస్తారేమో అని నేను చూసుకుంటాను. సో పర్సనల్గా అయితే మీకు తెలుసు కదా శ్రేష్ఠి వర్మ. సో కాకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేసింది అన్న తర్వాత మీకు ఏమనిపించింది? నాకు బాధ అనిపించింది. ఎందుకంటే పాపం తన దగ్గర మంచి టాలెంట్ ఉంది, తనకు అనుకోకుండా అన్నీ వచ్చినాయి. ఇప్పుడు అనుకోకుండా అన్నీ వచ్చినాయి, కార్డు వచ్చింది, కొరియోగ్రాఫర్ మంచి ఇప్పుడు ట్రెండింగ్ కూడా చేసుకొని సాంగులు చేసుకోవచ్చు. అట్లా అనవసరంగా వీటిలలో ఎందుకు వెళ్తుందని బాధ అనిపించింది. ఎందుకంటే నేను మా యూనియన్ నుంచి తనకు జరిగినప్పుడు వాళ్ళ యూనియన్ కూడా నేను ఎదిరించి నేను కొంచెం సపోర్ట్ చేసిన. ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేము ఎంత తిరిగినా మాకు కార్డులు రాక, సాంగ్లు ఏమో ఛాన్సులు రాక మేము తిరిగినాం. వచ్చిన తర్వాత ఈ ఇంటర్వ్యూలు అని చెప్పి వాటిలో కూర్చొని నోటికి వచ్చినట్టు మాట్లాడి జీవితం ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏం లేదు. మీరు మాట్లాడారా మాస్టర్ తర్వాత ఎప్పుడైనా? కానీ ఇష్యూ తర్వాత కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే తనకి మాట్లాడే ఛాన్స్ రాలే. ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లా అంటే ఇక ఎవరు బిజీ వాళ్ళు ఉంటుంది. ఇక తను ఎక్కడుందో కూడా తెలియదు. కాంటాక్ట్ నెంబర్స్ కూడా చేంజ్ చేశారు మనం. ఓకే, ఎట్లా మాట్లాడతాం? నేను ఇష్యూకి ఏమైనా పెద్దది జరిగి అన్యాయం జరిగితే మా యూనియన్ నుంచి దాన్ని పిలిపించి ఫ్రీ కార్డు ఇచ్చి కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకున్నా. ఇక తను సిచ్యువేషన్ ఏం జరిగిందని కార్డు కూడా వచ్చిందని తెలిసింది. ఎక్కడుంటే కార్డు, ఏ కార్డు తీసుకున్నా సినిమాలు చేసుకొని బాగుపడి పెద్ద పేరు తెచ్చుకుంటే చాలు. ఫస్ట్ తనకు ఒక అన్నయ్య లెక్క నేనే ఒక బ్లెస్సింగ్స్ ఇస్తా, ఇంకా మంచిగా ఉండాలి, మంచిగా చేసుకోవాలని. కానీ అనవసరంగా వాటిలో ఇప్పుడు నేను తిట్టలే కానీ నేను ఎవరినైనా తిడతా. కానీ తిట్టిన తర్వాత మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. నేను ఏ వీడియో చేసినా 100 ఆలోచిస్తా. నేను ఏటేటికి పోనంటే కులాల గురించి, మతాల గురించి, దేవుళ్ళ గురించి, ఇంకా లేడీస్ గురించి, వీటికి చాలా దూరం ఉంటా. నేను ఏదైనా వీడియో చేసినా కానీ నేను ఇది చేయొద్దా, ఇది చేయాలా చూస్తా. చాలామంది అంటారు నీ దగ్గరికి వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారంటే పని చేయడానికి ఎవడైనా రావచ్చు, కష్టపడడానికి ఎవడైనా రావచ్చు. మన దగ్గర కష్టపడేంతసేపు మన దగ్గర మంచిగా ఉంటురా లేదా కావాలా? వాడు బయటికి పోయిన తర్వాత వాడు చంపుకొని సాగుకొని వాడు ఏదైనా చేసుకొని మనకు నథింగ్. మన దగ్గర ఉన్నప్పుడు మన దగ్గర ఉండి మన మాటిని మన దగ్గర మంచి చేస్తున్నారనే కావాలా. మన దగ్గర పోయిన తర్వాత వాడి ఇష్టం, వాడి ఫ్యామిలీ, వాడి లైఫ్, వాడి లైఫ్ను పట్టుకొని గుంజేంత అవసరం మనకు కూడా లేదు. ఇంకోటి కూడా మన దగ్గర అసిస్టెంట్గా పెరిగి మన దగ్గర కొరియోగ్రాఫర్ అయినంత వరకు మన దగ్గర మంచిగా చాలు. బయటికి తర్వాత నువ్వు కష్టపడు, ఏమైనా చేసుకో, అది నీ ఇష్టం. మన దగ్గర చేసిండుగా నీకు బ్యాడ్ నేమ్ వస్తుందా? ఎందుకు వస్తుంది బ్యాడ్ నేమ్? అవునా కదా? మనం కడుపు ఆకలి అవుతుంది తింటాం, మంచి తింటే కడుపులో అంతే ఉండిపోద్ది, చెడు తింటే దాని పాయిజన్ దానికి అవుతుంటుంది, ఏదైనా అంతే. అలా నేను చెప్తాను అనమాట. అందుకోసమే నేను నన్ను ఒకరితో పడను. ఓకే బషీర్ మాస్టర్ అట్లా. మాస్టర్ ఒక విషయం చెప్పండి, పర్సనల్గా అంటే అమ్మాయి మీద జరిగిన ఇష్యూ దాని గురించి అయితే సో అది కోర్టులో ఉంది, దాని గురించి జరుగుతుంది, మనం దాని గురించి అని కాదు. సో దాని తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ ఇలా వివాదాల్లో ఎక్కువ కాలం ఉండడం వల్ల ఈ ఇండస్ట్రీలో కానీ వర్క్ పరంగా కానీ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? కంపల్సరీ ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఇప్పుడు కొరియోగ్రాఫర్స్లో కానీ, డాన్సర్లో కానీ, డైరెక్టర్స్లో కానీ, ప్రొడ్యూసర్లో కానీ రేజ్ పర్సన్స్ కొంతమంది ఉంటారు. అంటే మాట ఎక్కువ గట్టిగా మాట్లాడేవాళ్ళు, సెన్సిటివ్ మనుషులు కొంతమంది ఉంటారు, కొంతమంది రఫ్ అండ్ టఫ్ వాళ్ళు ఉంటారు. తనకి సెన్సిటివ్ పర్సన్స్ దగ్గర స్థానం రానియరు.
ఎందుకంటే నిందలు పడతాయేమో, నేను ఈమ ఇంత రఫ్ ఉంది ఏంది, నేనేదైనా కొంచెం భోజనంలో కానీ లేదా మనీలో కానీ లేదా సాంగ్ బాగాలేదు ఏంది ఇట్లా చేస్తున్నావు అంటే కూడా నా మీద ఏమైనా ఎలిగేషన్ సృష్టిస్తుందేమో అని చెప్పి రానియరు. ఓకే. కొంతమంది బాగా అంటే ఈమె కంటే ఎక్కువ టాప్లో రేంజ్లో ఉన్నోళ్ళు తను మనకేముంది, తనకు కావాల్సిన కొరియోగ్రాఫ్ ఛాన్స్ ఇద్దామనేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు 100% ఇప్పుడు చెప్తున్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనకున్న ఇన్ని కోట్ల జనంలో ఎక్కువ టాప్ రేంజ్లో కోపం వాళ్ళు ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు. మంచి వాళ్ళు తక్కువ ఉంటారు. మంచి వాళ్ళలో తక్కువ ఉన్న వాళ్ళు కొంతమంది మంచి వాళ్ళు డైరెక్టర్లలో వీళ్ళల్లో వాళ్ళు ఎట్లా చాలా సెన్సిటివ్ ఉంటారు అనమాట. వాళ్ళు ఎంతో బాధలు పడి కొరియోగ్రఫీ అంటే వాళ్ళొక డైరెక్షన్ పొజిషన్ ప్రొడ్యూసర్ పొజిషన్కి వచ్చేవారికి కొంతమంది దూరం పెడతారు. ఇప్పుడు నేను డీలో చేసిన తర్వాత ఆ డీలో సిచ్యువేషన్లో ఆ రోజు గొడవ అయిన తర్వాత నేను కొంతసేపు ఆలోచించిన, నేను ఏం మాట్లాడకుండా బయటికి రావాల్సి వచ్చిందని. కానీ అక్కడ సిచ్యువేషన్ నాకు నచ్చింది, నేను మాట్లాడవచ్చు అనుకున్నా. తర్వాత కొంతమంది అన్నారు కూడా కొన్ని వాటిలో తీసుకునేటప్పుడు వేరే వాళ్ళు పుల్లలు పెడతారు కంపల్సరీ. ఏమనంటే వాడు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ని డైరెక్టర్ని ఎదిరిస్తాడు, వాడికి ఎందుకన్నా సాంగీతం అంటారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ అమ్మాయికి కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే అందరం మనుషులే కదా, పుల్లలు పెట్టేటోళ్ళు మన తెలుగు రాష్ట్రాలలోనే ఉంటారు ఎక్కువ. ఇప్పుడు అమ్మాయికి ఒక సాంగ్ వచ్చినా కానీ ఎందుకన్నా పోయి అమ్మాయితో సాంగ్ ఏదన్నా కొన్ని సిచ్యువేషన్ వచ్చినా నేను లోపడేపిస్తుంది అంటారు. అది పక్కా వస్తుంది. అందుకోసమే ఎక్కడైనా ఎంత అణిగిమణిగి ఉండాలి, ఏ సిచ్యువేషన్లోనైనా అణిగిమణిగి లేకపోతే అనగదొక్కేస్తారు. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇస్తుందంటారా? అదే ఇక ఇంటర్వ్యూస్ అన్నిటి పెట్టేసి ఈ ఇంటర్వ్యూస్ ఈ జానీ మాస్టర్ది మొత్తం మర్చిపోయి ఒక కళ అనేది నీకు జరిగిన ఒక డ్రీమ్, ఒక నైట్ నువ్వు మంచిగా ఫ్రెష్గా రెడీ అయ్యి పడుకుంటే నీకు వచ్చిన ఒక డ్రీమ్ అని పక్కన పడేసి నీ కొత్త రంగం కొరియోగ్రాఫర్లను స్టార్ట్ చేయి. నువ్వు రాబోయే కాలానికి కాబోయే ట్రెండింగ్ కొరియోగ్రాఫర్ రాబోతాడు. ఎందుకంటే తన దగ్గర ఉన్న టాలెంటు, తన దగ్గర ఉన్న ఆ కసిని ఇప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడున్న వీళ్ళందరినీ కూడా పక్కన నెట్టేస్తుంది. అంత మంచి టాలెంట్ పర్సన్ తను. ఎందుకంటే తను చేసే మూమెంట్ కానీ తను చిన్న ఏజ్లో కొరియోగ్రాఫర్ కార్డు వచ్చి 10 మందికి తెలిసింది అంటే నాటే జోకు. అదే స్థానం నాకు ఉంటే ఒక 1 ఇయర్లో 10-15 కోట్లు సంపాదిస్తాను. దీని వెనకాల ఇంకెవరన్నా ఉన్నారనుకోవచ్చా? తనకి ఎవరు ఉండరండి పాపం. తనకి ఎవరైనా ఉంటే అసలు ఇంత సిచ్యువేషన్ రానిచ్చుకోదలే. కానీ తన బతుకు తంది, తను లైఫ్ తంది. ఏదో అనుకోకుంటే ఏదో ఇంటర్వ్యూలకు పిలిచి ఏదో అంటారు సార్, మనం దారిన పోతుంటే ఒక్కోసారి మంచి బండే దారిన పోతుంటే ఆగుతుంది. కొన్ని రోడ్ల మీద కొత్త కార్లు ఆగుతాయి. అర్థమైందా? ఇది కూడా అంతే. తను ఏదో అనుకోని ఏదో వచ్చింది, ఏదో మాట్లాడింది. ఒక రాయి 10 రాళ్ళు వేస్తే ఒక్కోసారి ఫస్ట్ రాయి తగులుతుంది, ఒక్కోసారి లాస్ట్ రాయి తగిలినట్టు. తను ఏదో అనుకోకుండా నాకేమైందిలే అని మాట్లాడుకుంది. జనాలు చూస్తుంటారు కాబట్టి ఏదో చిన్న సిచ్యువేషన్లో తను మాట్లాడింది తప్పే, అది అనుకుంటూ అయింది. కానీ ఇంకోసారి ఎక్కడ కూడా ఏ ఇంటర్వ్యూలకు వద్దు అంటే నేను ఎందుకు చెప్తుంటే సిచ్యువేషన్ నీకు తెలుసు, నువ్వు మాట్లాడలేకపోయినా మాట్లాడించడానికి కూడా ట్రై చేస్తుంటారు. నీకున్న మంచి కొరియోగ్రాఫర్ టాలెంట్కి నీకు మంచి కార్డు ఉంది, నువ్వు మంచి లైఫ్ సెటిల్ కావచ్చు. సరే, అయితే బిగ్ బాస్ కానీ ఇలాంటివి ఏమి టార్గెట్ కాదండి. బిగ్ బాస్లో పోతే కూడా ఇప్పుడు బిగ్ బాస్లో పోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక మాట మీరు చెప్పండి. ఏమన్నా చేస్తున్నారా? ఒక స్టెప్ ఏమైనా ఎదిగిరా? తెలియదు. ఒక రాహుల్ సిప్లి కానీ ఒకటి తప్ప దాంట్లో పోయిన వాళ్ళు అందరూ కూడా ఎక్కడున్నారో కూడా తెలియదు. ఓకే. పల్లవి ప్రశాంత్ ఏం చేస్తాడు? మళ్ళీ వచ్చినా అంటాడు సేమ్. అంటే మనం ఒక స్టెప్ వేస్తే ఆ స్టెప్కి ఫలితం ఉండాలి. బిగ్ బాస్లో పోవటం కంటే ఒక 10 ఆఫీసులు తిరిగి కొరియోగ్రాఫ్ చేసుకోవడం బెటర్. ఓకే. ఒక 10 కోట్లన్నీ వస్తాయి లేదా 10 లక్షలన్నీ వస్తాయి. దాంట్లో ఆల్రెడీ నిన్ను శ్రేష్ఠ వర్మ అంటే గుర్తుపట్టడం లేరు. ఒక 2-3 రోజులు ట్రెండింగ్ టాపిక్ మీ దాని మీద ఉంది. అది ఓకే మాస్టర్. అంటే మెయిన్గా అయితే సో ఈ ఇష్యూ మీద కానీ మీరు ఇచ్చిన వివరణ అనేది కూడా చాలా బాగుంది. అండ్ బయట మేము వింటున్న స్పెక్యులేషన్స్ దానిల గురించి కూడా మీకున్న పరిచయానికి తగ్గట్టు శ్రేష్ఠ వర్మతో సో తను ఏ సిచ్యువేషన్లో మాట్లాడారో ఏంటి అనే దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.